నిన్న మొన్నటి వరకు కూడా పెద్ద పెద్ద హీరోల సినిమాలంటే ఖచ్చితంగా ఐటమ్ సాంగ్స్, మాస్ సాంగ్స్ ఉండి తీరాలి. అందుకోసం జయమాలిని, సిల్క్ స్మిత, జ్యోతిలక్ష్మి వంటి వారు ప్రత్యేకించి ఉండేవారు. అప్పటి సినిమాల్లో వీళ్ళు వ్యాంప్స్ రోల్స్ కూడా చేసేవాళ్ళు కాబట్టి అప్పటి దర్శక నిర్మాతలు వీళ్ళనే ఎంపిక చేసుకునేవారు. కొన్నాళ్ల తర్వాత అభినయశ్రీ, ముమైత్ ఖాన్ వంటి వారు వీళ్లను రీప్లేస్ చేశారు. అంతకుముందు రంభ, రమ్యకృష్ణ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఐటమ్ సాంగ్స్లో నర్తించేవారు. ఇలాంటి పాటలు చేసినందుకు గాను వీళ్లకు అప్పట్లోనే లక్షల రూపాయల పారితోషికం ఇచ్చేవారు దర్శక నిర్మాతలు. అయితే ఈ మధ్య కాలంలో కాజల్, తమన్నా వంటి వారు ఇలాంటి పాటలు చేయడానికి ముందుకొస్తున్నారు. అయితే 5 నిమిషాల్లోపు నిడివిగల పాటల్లో డాన్స్ చేసేందుకు గాను వీళ్లకు ఆ సినిమాల్లో హీరోయిన్లతో సమానంగా పారితోషికం ఇవ్వాల్సి వస్తోంది. దాంతో ఇప్పుడు మరొక కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు కొంతమంది దర్శక నిర్మాతలు. అదేంటంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న భామలతోనూ లేదా యంగ్ హీరోయిన్స్తోనూ ఐటమ్ సాంగ్స్ చేయిస్తే ఆ సాంగ్స్ క్లిక్ అవ్వడం మాత్రమే కాకుండా బోల్డ్ అంత డబ్బు కూడా మిగిలినట్టు అయిపోతుంది. తాజాగా హెబ్బా పటేల్, బిగ్ బాస్ 4 బ్యూటీ మోనాల్ గర్జర్, ఆర్జీవీ హీరోయిన్ అప్సరా రాణి, జబర్దస్త్ బ్యూటీ వంటి వారు కూడా ఐటమ్ సాంగ్స్ చేయడానికి ముందుకొస్తున్నారు. వీరికి పారితోషికాలు కూడా లక్షల్లో ఇస్తున్నారు. ఆ కోవలోకి వచ్చిన హెబ్బా పటేల్ రెడ్ సినిమాలో డించక్ డించక్ పాట చేయటానికి 15 లక్షల పారితోషికాన్ని అందుకుంది. అలాగే అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసినందుకు గాను బిగ్ బాస్ 4 బ్యూటీ 13 లక్షల పారితోషికాన్ని అందుకుందట. ఇక క్రాక్ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడం కోసం అప్సరా రాణి 9 లక్షల వరకు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. చావు కబురు చల్లగా చిత్రంలో 4 నిమిషాల లోపు ఐటమ్ సాంగ్ చేయడం కోసం జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ 20 లక్షల వరకు పారితోషికం డిమాండ్ చేసిందట. ఇందుకు దర్శక నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.